ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నటుడిగా ప్రతి ఒక్కరు క్యారెక్టర్ డిఫరెన్స్ సినిమాకి ఒక ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాలని, కొత్త క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. అంటే మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు మీకు ఎందులో కనిపించిన న్యూ థింగ్ ఏంటి? కొత్తదనం ఏంటి అసలు? ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్‌తో కంపేర్ చేస్తే? ఇప్పటి వరకు చాలా ఆమ్, అదే రివర్స్ ఫ్లిప్ సైడ్ ఉంది. చాలా ఇన్నోసెంట్, చాలా అగ్రెసివ్. అలాంటిది లేదా డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాడు, డబ్బు వచ్చిన తర్వాత మారిపోతాడు. ఇంకొకటేమో కసితో పగతో నేను నాకు దక్కనిది ఏదోలాగా పొందాలి అనే ఒక ఇంటెన్షన్తో వెళ్తాడు. సింబాలో చూస్తేనేమో ఇట్ వాజ్ ఎ టోటల్ పాజిటివ్ క్యారెక్టర్, కాప్ క్యారెక్టర్. హీ క్రాక్స్ అప్ ద కేసెస్, డిఫికల్ట్ కేసెస్. అలాంటి క్యారెక్టర్లు చేస్తూ అంటే నాకు ఇట్స్ ఆల్వేస్ ద క్యారెక్టరైజేషన్ దట్ థ్రిల్స్ మీ, ద స్టోరీ దట్ థ్రిల్స్ మీ. కొన్నిసార్లు ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ అవుతాయి, కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ చాలా బాగా పండుద్ది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జిక్యూషనల్ ఆస్పెక్ట్, నేను ఒప్పుకున్న ప్రతి క్యారెక్టర్, ప్రతి కథ మంచి కథే, మంచి క్యారెక్టరే. సో చాలా లోతున్న, చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్లే చేసుకుంటూ వచ్చాను. అండ్ ఐమ్ లక్కీ, యాజ్ ఐ టోల్డ్ యూ, టు హ్యావ్ రిసీవ్డ్, టు హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్ దాట్. అండ్ ఇప్పటి వరకు నేను చేయనిటువంటి ఒక క్యారెక్టర్ ఇందులో చేస్తున్నా. అండ్ ఈ కథ, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ అ వెరీ వెరీ మీనింగ్ఫుల్ వన్. చాలా ఒక అద్దం లాంటి సినిమా ఇది సొసైటీకి. చాలా రిలేటబుల్ మన రొటీన్ రెగ్యులర్ లైఫ్కి. ఓకే. ఓదెల 2కు సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ మీ క్యారెక్టర్కి? మిక్స్డ్ రెస్పాన్స్ ఖచ్చితంగా వచ్చింది. అంటే సినిమా చాలా మందికి నచ్చింది, చాలా మందికి నచ్చకపోయింది. అండ్ యా, ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. అంటే నాకు నచ్చే సినిమా మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చినది నాకు నచ్చాలని లేదు. అండ్ ఎవ్రీబడీస్ టేస్ట్ ఇస్ డిఫరెంట్. అండ్ యా, వీ విష్డ్ ఫర్ మచ్ బెటర్ రిజల్ట్. సో ఎక్కడో రీజన్స్ మనకు తెలిసి ఉంటుంది ఎందుకు అనుకున్న అవుట్పుట్ రాలేదు, వచ్చిన అవుట్పుట్లో ఏం ఫ్లాస్ ఉన్నది. అఫ్ కోర్స్ వీ ఆల్ నో దాట్. అండ్ వీ హ్యాపీలీ అక్సెప్ట్ ఎనీ రిజల్ట్ గివెన్ బై ప్రేక్షక మహాప్రభు. సార్, ఏవం కానీ, ఓదెల కానీ, ఓదెల 2 కానీ మీ క్యారెక్టరైజేషన్ అన్నిటికీ, అంటే మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ పర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది. బట్ సినిమాలు ఒకవేళ, అంటే ఓదెల అనేది డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ జరిగింది, ఓదెల 2 అనేది మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా మీ క్యారెక్టరైజేషన్స్కి మాత్రం మంచి పేరు వచ్చి సినిమా వర్క్ అవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారా? వాట్ ఈస్ యువర్? అంటే మనకి మార్క్స్ వచ్చినప్పుడు వీఆర్ హ్యాపీ, వీఆర్ సాటిస్ఫైడ్. కానీ ఒక సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్కి పాకెట్స్ ఫుల్ అయిందంటే ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ కొత్త ప్రయత్నానికి చేస్తాడు. సో ఎంతో మంది టాలెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది. అండ్ ఎన్నో ఫ్యామిలీస్కి వాళ్ళ లైవ్లీహుడ్ నడుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్, దిస్ ఇస్ వాట్ వీ వర్క్ ఫర్. అంటే అఫ్ కోర్స్ వీ వాంట్ అప్లాజెస్, అఫ్ కోర్స్ వీ వాంట్ పీపుల్ టు లవ్ అస్, పీపుల్ టు అప్రిషియేట్ అస్. అది ఒక వైపు అయితే, ఇంకో వైపు దాని బ్యాక్ సైడ్, అంటే కాయిన్కి టూ ఫేసెస్ ఉంటుంది కదా, ఇంకో ఫేస్ వచ్చి ఇది. సో ఒక సినిమా బేర్ మినిమం అని ఒక 100 మంది పనిచేస్తారు ఒక సినిమాకి, వర్స్ట్ కేస్ సినారియో. ఆ 100 మంది అంటే ఆ 100 కుటుంబాల రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. 100 కుటుంబాలు మన సినిమా వల్ల లైవ్లీహుడ్ నడుస్తుందంటే వీ వాంట్ టు డూ ఇట్ మోర్, వీ వాంట్ టు ఎంగేజ్ దెమ్ మోర్, వీ వాంట్ టు ఆఫర్ మోర్ వర్క్ టు దెమ్. అండ్ ఈ మనందరినీ ఇలా డబ్బులు పెట్టి తన డబ్బులతో మన కడుపులు నిండించేటువంటి ప్రొడ్యూసర్ బాగుపడాలి. So he has to grow, he has to flourish, he has to get that success. So we wish for that. And పెద్ద సక్సెస్ వచ్చినంత వరకు ప్రయత్నం అయితే ప్రతిసారి ఒకటే ఉంటుంది. మంచి సినిమా తీయాలనేది ఉంటుంది, హిట్ కొట్టాలనే ఉంటుంది. అండ్ ఎఫర్ట్స్ షుడ్ బి వాల్యూడ్, బట్ రిజల్ట్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. ఈ సినిమా కోసం మీరు సత్యరాజ్ గారితో పనిచేశారు, నెక్స్ట్ ఉదయభాను, చాలా క్యారెక్టర్లు ఉంది సార్. వాళ్ళతో ఎలా ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్, కెమిస్ట్రీ కానీ ఎలా వర్కౌట్ అయింది? ఉదయభాను గారితో జస్ట్ వన్ సింగిల్ షాట్ కాంబినేషన్ ఉంది. సత్యరాజ్ గారితో వన్ గుడ్ సీన్ ఉంటుంది కాంబినేషన్. బట్ ఈవెన్ దో వీ డోంట్ మీట్ మచ్ ఆన్ స్క్రీన్, చాలా చాలా అంతవరకు ఆ ప్రతి క్యారెక్టర్ దే ఆర్ ఆల్ కనెక్టెడ్. అండ్ వాళ్ళు చేసేది ఏదో నాకు ఇంపాక్ట్ అవుతుంది, నేను చేసేది ఏదో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, అలా వీఆర్ ఆల్ లింక్డ్. అండ్ ఇందులో మొట్ట రాజేంద్ర గారు చేశారు, చాలా మంచి అమేజింగ్ క్యారెక్టర్. అండ్ విటివి గణేష్ గారు
ఇలాగ చాలామంది ఉన్నారు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, దే టూ గుడ్. ఓకే. సాధారణంగా అంటే మీరు క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత మీకు చెప్పే సీన్స్ డెఫినెట్‌గా చెప్పిన సీన్స్ చెప్పినట్టుగా ఈజీగా ఉన్నవి వెళ్ళిపోతాయి. ఛాలెంజింగ్‌గా ఏమన్నా అనిపించే సీన్ లాంటిది ఏమన్నా ఉందా సార్ ఈ సినిమాలో గాని? మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలో టఫెస్ట్ సీన్ అంటే ఏది చెప్తారు ఇప్పుడు? అంటే ఇట్స్ నాట్, అంటే నేను మీరు సినిమాలు చూసుంటే తెలుస్తుంది, నన్ ఆఫ్ ఇట్ ఈస్ నార్మల్. అది ఐడియల్లీ సాఫ్ట్గా ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోయే ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు అవును. ఇప్పటి వరకు, చేయను కూడా. అంటే ఒక థ్రిల్ ఫ్యాక్టర్ ఉండాలి మనకి, పర్ఫామ్ చేసేటప్పుడు ఒక ఛాలెంజ్ ఉండాలి. సో అది ఉంటే మనకి ఇంకా అదేదో అడ్రినలైన్ రష్ అంటారు కదా, అది వస్తుంది. అప్పుడు వి టెన్ టు పర్ఫామ్ మోర్ ఆర్ గివ్ మోర్ ఫ్రమ్ ఆర్ ఎండ్. ప్రతి క్యారెక్టర్కి తనదే అయిన ఒక ఛాలెంజ్ ఉంటాయండి. అంటే వదల చూస్తే అవును. చీపరకట్టతో కొడుతుంది పెళ్ళాం, తాగబోతూ అవును. అలా ఏదో తెలియకుండా ఏదో చేసేస్తాడు. సో అంత కేర్లెస్గా, అంత ఒక పద్ధతి లేని అమాయకుడు, అలాంటి క్యారెక్టరు ఫ్లిప్ సైడ్ వస్తుంది అంటే, ఆ ఫ్లిప్ వచ్చిన తర్వాత తన టోటల్ బాడీ లాంగ్వేజ్, మేనరిజము, అప్రోచ్, కంటి చూపు నుంచి వాయిస్ మాడ్యులేషన్ నుంచి ప్రతిదీ మారుద్ది. సో అలాగా ప్రతి క్యారెక్టర్కి తనదే అయిన డిజైన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ మనకి సక్సెస్ వచ్చి టేక్ ఓకే, షార్ట్ ఓకే అనేది. ప్రతిసారి డైరెక్టర్ వచ్చి ఇది సూపర్ అని అంటే మరి కొట్టామరా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగా ఈ క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది కదా, స్పెషల్గా డిజైన్ చేసిన క్యారెక్టర్ ప్రతిదీ ఛాలెంజ్. ఒక అమాయకుడు అలా మారిపోవడం ఒకలాగా, మారిపోయి రాక్షసుడుగా బిహేవ్ చేస్తున్నవాడిని చంపిన తర్వాత వాడు దయ్యంగా మళ్ళీ పుట్టి వస్తాడంటే, అండ్ దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ అ గోస్ట్. ఓకే. సో ఇట్స్ నాట్ అన్లైక్ వీ ఆల్ ఫంక్షన్ ఇన్ అవర్ నార్మల్ లైఫ్, ఇట్స్ నాట్ ద సేమ్ కదా. సో ఆ క్యారెక్టరైజేషన్ను గుర్తుండాలి, అందులో ఆ లిమిటేషన్స్ గుర్తుండాలి. ఆ లిమిటేషన్స్ దాటినా దెర్ ఇస్ సమ్ సెట్ ఆఫ్ బౌండరీస్ ఫర్ ఇట్. సో యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ బిట్వీన్. దట్స్ రిస్కీ థింగ్. అండ్ ఇప్పుడు చాలా ఈ 7-8 సినిమాల్లో నెగిటివ్ రోల్స్, నెగిటివ్ షేడ్ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా వెరీ సోబర్గా, సాఫ్ట్గా కనిపించాలంటే దట్స్ అగైన్ కన్విన్సింగ్ ద ఆడియన్స్ ఇస్ అ బిగ్ టాస్క్. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో ఇప్పుడు 'కేజీఎఫ్' అనే సినిమా కన్నడ సినిమా నుంచి కానీ తెలుగులోకి వచ్చి చాలా సంచలనాలు సృష్టించింది. అంటే 'కేజీఎఫ్' అనే సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది సార్. బెంచ్ మార్క్ అంటే కేజీఎఫ్లా సినిమా తీయాలి అని ఒక అందరూ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అనుకునే విధంగా అంత లావిష్గా ఉంది ఆ సినిమా. 'కింగ్డమ్' అనే సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అని ఒక చిన్న వ్యాఖ్య కూడా చేశారు. అంటే 'కేజీఎఫ్' స్టార్ట్ అయినప్పుడు ఇంతలా